ఇక్కడ త్రిపురలో కార్తీక మాసం స్టార్టింగ్ పండగ జరుపుతున్నట్టున్నారు, మనకు దసరాగా జరిగినట్టు. చాలా బాగా చేస్తున్నారు ఈ ఊళ్ళో. ఎక్కడెక్కడి నుంచో వస్తారంట ఈ పండగకి. ఇక్కడ గుడి ఉన్నట్టుంది, మరి శివాలయం అమ్మవారి ఆలయం కరెక్ట్గా తెలియదు, కానీ ఇంకా చూడలేదు. బాగా జనం విపరీతంగా వస్తున్నారు, చాలా బాగుంది. ఇవన్నీ మన వినాయక చవితికి డెకరేషన్ చేసే పందిర్లాగా వేసారన్నమాట ఊరి నిండా. రైల్వే స్టేషన్ దగ్గర ఒక రకం, ఇక్కడ ఒక రకం అమ్మవారి విగ్రహం పెట్టి, మనం దసరాలో అమ్మవారి విగ్రహం పెట్టినట్టు పెట్టారు. చాలా బాగుంది. ఇదంతా చూడండి సెట్టింగ్ ఎట్లా ఉందో, చాలా చాలా బాగుంది ఈ సెట్టింగ్. చూడటానికి నాకు రెండు కళ్ళు చాలట్లేదు. నేను ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశాను, అది చాలామంది చూసినట్టున్నారు. అది చూస్తే మీకు కొంతవరకు అర్థమై ఉంటుంది, పూర్తిగా నేను చెప్పలేదు. అది ఏంటంటే, ఈ స్టేట్లో ఈ రోజు నుంచి స్ట్రైక్ జరుగుతుంది త్రిపురలో. అందుకని ట్రైన్లు ఇంకా 130 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళాల్సింది ఇక్కడే ఆపేశారు. దానివల్ల నేను వెళ్ళాలని ప్లేస్లో వెళ్ళలేకపోయాను ప్లేస్కి. ఇక్కడ ఆపేశారు కాబట్టి నేను ఇక్కడే అతి కష్టం మీద రూమ్ దొరికింది నాకు. ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి రూమ్లు ఏం దొరకట్లేదు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ముందుగానే ఎప్పుడో బుక్ చేసుకున్నారంట ఆన్లైన్లో. రూమ్లు అయితే ఎవరిని అడిగినా ఇవ్వలేదు. ఎవరో కొద్దిగా మా పరిస్థితి అర్థం చేసుకొని 1000 రూపాయలు ఒక రూమ్ ఇవ్వగలిగారు. ఏదో రూమ్ అంటే రూమ్ ఒకళ్ళ సరిపోయే విధంగా ఉంది. ఇంకా బాత్రూమ్లు అన్నీ బయటే, ఏదో ఒకటి. మరి స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద కూర్చోలేం కాబట్టి 3 రోజుల నుంచి ప్రయాణం చేసి సరైన స్థానం అట్లాంటివి లేవు కాబట్టి ఆ రూమ్ తీసుకొని స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చి ఇవన్నీ చూస్తున్నాను. మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చాలా బాగుంది, మీరు కూడా చూసి సంతోషిస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ శ్రేయభిలాషి. ఉంటాను. రేపు మరో వీడియో కూడా తయారు చేసి పెడతాను మీకు.